కాబట్టి మనం మొదటి సెషన్లో ఏం ఆలోచన చేసామనంటే 5వ వచనం మరొకసారి 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవం ఏమిటి? వెలుగు. ఇది వెలిగిస్తుంది. జీవం ఒక మనిషిని ఏం చేస్తుంది అంటే వెలిగించుతుంది. ఆయన జీవం ఉండేను అని అన్నప్పుడు ఆయనకి ఏమని పేరు కూడా పెట్టడం జరిగిందో తెలుసా? జీవం ఉంది అని అన్నప్పుడు ఆయనకి ఏమని పేరు కూడా ఉంది? జీవాధిపతి. ఏమని పేరు యేసు ప్రభుకి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23-24. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23-24 చదువుతారా? అపోస్తల కార్యములు 2:23-24. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానము అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి దావీదు ఇట్లేనండి. అంతేనా? అపోస్తల కార్యములు అది కాదు, మీరు జీవాధిపతికి చంపివేస్తారు ఉంటుంది కదా. కరెక్ట్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో లేదది 3:15. కరెక్ట్. మీరు జీవాధిపతిని చంపితే గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాను. కాబట్టి యేసు ప్రభు జీవాధిపతి అని అన్నప్పుడు ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం, ఆయన యొక్క మహాత్మ్యము మీరు నేను అనుకుంటున్నట్టు ఒట్టి అధికారం కలిగిన వాడు ప్రభువు అనడానికో కాదు, ఆయన జీవానికే అధిపతి. కాబట్టి ఆయన యొక్క జీవం మనుషుల్ని ఏం చేస్తుందని అంటే వెలిగిస్తుంది. కానీ వెలిగించేటువంటి ఆ జీవం శిలువ వరకు చీకటిని ఏం చేయలేకపోయింది? పారద్రోలకుండా పోయింది. చీకటిని ఏం చేయలేకపోయింది? తొలగించలేకపోయింది. కారణం ఏమిటంటే సంకల్పంలో భాగం. ఆయనకు రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం ద్వారా ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా రాబోయేటువంటి జీవం ఏదైతే ఉందో అదే జీవమే. కానీ ఎప్పుడైతే అది బయలుపరచబడాలో అప్పుడు బయలుపరచబడినటువంటి జీవం ఏదైతే ఉందో ఆ జీవము ఆ మనుషుల్లో ఉన్న సమస్త చీకటిని ఏం చేస్తుందని అంటే తొలగించేస్తుంది. చీకటి అంటే ఏమిటి ఇక్కడ? పాపము లేదా మరణం. పాపము లేదా మరణం. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అది దాని అర్థం. పాత నిబంధన అనడానికి ఇది రుజువు. పాత నిబంధన అనడానికి ఏది రుజువు? చీకటి దాన్ని ఆయనకు జీవం అనే వెలుగును గ్రహింపకుండేనంటే దాని అర్థం ఏమిటి? ఇది పాత నిబంధనే. అర్థమవుతుంది నేను చెప్పేది? పాత నిబంధనే. 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఎవరు అతను? బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన కూడా ఎక్కడి నుండి పంపించబడ్డాడు? దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. అందరూ అన్నప్పుడు ఇక్కడ మరలా 3 ఫ్యాక్టర్ రూల్, 3 రూల్స్. ఏమిటది? అందరూ అనబడిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలందరూ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చెప్పబడిన అందరూ ఎవరు? ఇశ్రాయేలీలందరూ. ఉదాహరణకు అదే విషయాన్ని మరలా మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వెళితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3 నుండి చదవండి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే.
ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టి ధరించుకునేవాడు. మిడతలు అడవి తేనియు అతనికి ఆహారం. ఆ సమయమని యెరూషలేము వారు యోదయ వారు యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ చూసారా ఎక్కడ వాళ్ళు అక్కడ దే కాంట్ బ్రీచ్ దేర్ కవెనెంట్. వాళ్ళ యొక్క నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను మించి యేసు ప్రభువు చేయడు, దేవుడు చేయడు, పరిశుద్ధాత్ముడు చేయడు. ఏది జరిగించిన వాళ్ళ మధ్యలోనే, ఎందుకంటే వాళ్ళ నిబంధన కొట్టివేత అనేది సిలువలోనే జరగాలి. అది జరిగేంత వరకు అందరూ అనే మాట ఎవరిని మాత్రమే ఉద్దేశించిందిగా మనం చూడాలి, ఇశ్రాయేలు. అంతే. వాళ్ళందరూ ఏం చేశారు, అతని వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి అని అన్నాడు అన్నమాట. కాబట్టి అందరూ అని చదివినప్పుడు ఏదో సమస్త జనులు అనే మాట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. 6వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా సమస్త జనులు అనే మాటలు కూడా మనం ఏమని అర్థం చేసుకోవాలి, మరలా వాళ్ళ మధ్యలో ఉన్న సమస్త జనుల గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ సమస్త జనులు అనే మాటను ఎందుకు చెప్పాడని అంటే, ఎందుకు తెలుసా, అక్కడ దేవుని ప్రజలుగా ఎన్నుకొనబడిన వాళ్ళు ఎవరు మాత్రమే ఉన్నారు తెలుసా, యూదులు మాత్రమే ఉన్నారు. అప్పటికి యూదులే పాత నిబంధనను పాటించే వాళ్ళుగా ఎంచబడ్డారు. మిగిలిన 11 గోత్రికులు ఏమైపోయారు, ఆ లోకంలో కలిసిపోయారు. వాళ్ళందరి గురించి సమస్త జనులు అనే మాటను ఉపయోగించడం మనం గుర్తించాలన్నమాట. దయచేసి చివరికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రము యూద మతముగా మార్చివేయబడింది. మతం వాళ్ళ పేరు మీదగానే మతం వచ్చేసింది. ఎవరి మతంగా వచ్చేసింది, యూద మతం. అర్థమవుతుందా? యూద మతముగా మారినందుకు సమస్త జనులు అనే పదజాలం ఎందుకు ఉపయోగించడం జరిగింది అంటే, మిగిలిన 11 గోత్రికులు కూడా దేవుని ప్రజలే. వాళ్ళు కూడా ఈ యోహాను చేత ఏం చేయబడాలని అంటే, కానీ కొంతమంది పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మేము దేవుని సముఖంలో పనిచేసేవాళ్ళం, ఈ యోహాను చేత మేము బాప్తిసం తీసుకోవాలా. లోక 7:30 ఒకసారి 7:30 లోక 7:30 పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక, ఎవరి చేత అంటే పై వచనంలో యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించింది. వాళ్ళ విషయమైన దేవుని సంకల్పం అది, మన విషయం కాదు. అక్కడ కూడా పదం కరెక్ట్ గా ఉపయోగించాడు. తమ విషయమైన దేవుని సంకల్పం, మన విషయమైన దేవుని సంకల్పం ఇది. ఏది, జీవం వచ్చింది, జీవం సిలువలో నుండి వెలుగును ప్రసరింపజేసే జీవం బయలుపరచబడింది. ఆ జీవం ఏం చేసిందంటే మరణాన్ని నిరర్థకం చేసింది. ఏం చేసింది, సువార్త ద్వారా జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చింది. అప్పుడు ప్రసరింపజేసే ఒక కార్యక్రమం జరిగింది అన్నమాట. అంతవరకు ఇశ్రాయేలీలు ఇది ఎక్కడ మాత్రమే ఉన్నారు, అక్కడ చెప్పబడినటువంటి వారు అందరూ అనే పదజాలం కానీ లేదా సమస్త జనులు అనేటువంటి పదజాలన్నీ కూడా సరే ఎవరిని ఉద్దేశించిన పదజాలాలుగా మనం గుర్తించాలని అంటే అది. కాబట్టి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 6వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్త. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాన్. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. ఈ వెలుగును గురించి ఏం చెప్పడానికి వచ్చాడు, సాక్ష్యం చెప్పడానికి వచ్చాడంట. సాక్షిగా వచ్చాడు, సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు. అతడు కాదు వెలుగు, ఎవరు, యోహాను కాదు. కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు అది ప్రతి మనిషిని ఏం చేసింది, వెలిగించుచు ఉన్నది. కానీ 10వ వచనంలో ఆ వెలిగించిందిగా అని అనుకోవచ్చేమో, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిను, కానీ లోకం ఆయన ఏం చేయలేదు. అది రూల్. లోకం తెలుసుకోవాలంటే సర్వ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ లోకం అని చెప్పబడిన మాట ఎవరి గురించి ఏంటంటే సర్వ ప్రపంచం. అక్కడ నెక్స్ట్ వచనంలో 11లో చెప్పేస్తున్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎవరి యొద్దకు వచ్చెను, ఇశ్రాయేలు జనాంగం. నేను ఎవరి యొద్దకు వచ్చానని యేసు ప్రభు చెప్పారు సిలువకు ముందు వరకు,
ఇక్కడ 2 క్లారిఫికేషన్స్ అవసరం అండి. 2 క్లారిఫికేషన్స్ ఇక్కడ అవసరం. సిలువకు ముందు యేసు ప్రభు తన అపోస్తలుని ఎవరి యొద్దకు పంపించారో మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 4-5 వచనాలు. అవునండి. సిలువకు ముందు యేసు ప్రభు చెప్పినటువంటి విషయంలో పంపించినప్పుడు 12 మంది అపోస్తలుని 4-5 వచనాలు 10వ అధ్యాయం మత్తయి సువార్త. యేసు 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి, సమరులు ఏ పట్టణంలోనూ ప్రవేశింపకూడి. ఎక్కడికి వెళ్ళకూడదు? అన్ని జనుల దారిలోనికి, సమరుల పట్టణంలోకి వెళ్ళకూడదు. కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి. చూసారా క్లారిటీ ఎంతగా వాక్యం చెప్తుందో. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24లో, మత్తయి సువార్త 15:24 యేసు మీ యొద్ద 24 ఆయన ఇశ్రాయేలు వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపలేదను. కాబట్టి ఆయన ఎవరి కోసం వచ్చారని అన్నారు? ఇశ్రాయేలు జనాంగం కోసం. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు చెప్పిన మాటల్ని పట్టుకునేసి ఒకవేళ ఈ మాటనే మనం అనుకున్నాం అనుకోండి, ఇప్పటికీ ఆయన ఎవరి దేవుడిగా ఉండాలో, లేదంటే ఎవరికి మాత్రమే ఆయన ప్రభువుగా ఉండాల్సిన అవసరం ఉంది? వాళ్ళకే అని చెప్పొచ్చు. కానీ అది కాదు. భూమి మీద ఉన్న చెప్పిన మాటలు మనకు తీసుకోవటానికి లేదు. ఆయన చెప్పింది ఎవరి కోసం వచ్చానని చెప్పారు? ఇశ్రాయేలీల కోసం. హీ హ్యాడ్ కమ్ టు ద పీపుల్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. టు సేవ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ అంటే వాళ్ళని రక్షించడం కొరకు వచ్చారు యేసు ప్రభు. యేసు అనే మాటకు అర్థం ఏమిటి? రక్షకుడు. ఎందుకు రక్షకుడు? ఎవరికి రక్షకుడు? ఇశ్రాయేలీల కొరకు. నా జనం కొరకు ఆయన్ని రక్షకుడిగా నేను పుట్టిస్తాను అని తండ్రిని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకు రక్షకుడు అవసరం వాళ్ళకి? వాళ్ళకి సున్నతి రక్షణే కదండి. పాత నిబంధన రక్షణ ఏమిటి? సున్నతే రక్షణ. మరి రక్షణ పొందిన వాళ్ళకి రక్షకుడు అవసరమా? రక్షణ పొందిన వాళ్ళకి ఏం అవసరం? రక్షణ అవసరం. ఎందుకు వచ్చింది రక్షణ అవసరం? అందుకే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, వాళ్ళకి సున్నతితో పాటుగా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నందుకు వాళ్ళు రక్షణలో ఉండాలి అనే ఉద్దేశంతో అనేక రక్షణ కార్యకలాపాలను ఇశ్రాయేలీల కొరకు తండ్రిని దేవుడు సిలువ వరకు జరిగించాడన్నమాట. అందుకని సమస్త జనులు అనే కోణంలో సమస్త జనులు నా దగ్గరికి రండి అని యేసు ప్రభు పిలవడం జరిగింది. అక్కడ సమస్త జనులు పిలిచింది ఎవరు అని అంటే ఇశ్రాయేలీలే. ఒకవేళ ఇశ్రాయేలీలు కాని వాళ్ళు వచ్చినా ఆ అవకాశం ఉంది. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలు కాని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది దేవుని పిల్లలు అవడానికి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు కాని ప్రజలు, అన్ని జనులు అనబడిన వాళ్ళకు కూడా దేవుని పిల్లలు అవ్వాలనంటే వాళ్ళు కొన్ని కార్యాలు చేయాలా. ఇశ్రాయేలీలతో సమపౌరులుగా ఉండడానికి వాళ్ళతో పాటు దేవుడు పాత నిబంధన చట్ట ప్రకారం సున్నతి అనేది మొట్టమొదటి తీసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. పరదేశి అనేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, మీ పరదేశిని మీరు మీతో పాటు ఉండాలనుకుంటే వదులుకోవద్దు అంటాడు. నిర్గమకాండం 12:48 12:48 నీ యొద్ద నివసించే పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినేటలా అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అతడు తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. సమాజంలో ఉండాలి. ఏ సమాజంలో? ఇశ్రాయేలు సమాజంలో. సినగోగ్లో అతను కూడా చేరొచ్చు. కానీ ముందు ఏం చేయాలి? అతను సున్నతి తీసుకోవాలి. తర్వాత అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో ఏమైపోతాడట? అవకాశం కల్పించింది సుమి. నేను మరలా చెబుతున్నాను, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఇశ్రాయేలీలతో పాటుగా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ప్రేమించాడు. ధర్మశాస్త్రంలో అలాంటి ఒక వెసులుబాటును అన్ని జనులకు కల్పించాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు తెలుసా? మీరు వద్దు. ఎవరు వద్దు? అది మీతో మిమ్మల్ని ముట్టుకోవడం కూడా మాకు మహాపాపం అనేవాళ్ళు అన్నమాట. అలా వీళ్ళు ఏం చేశారంటే ఒక ద్వేషాన్ని పుట్టించారు. ఫిలిస్తీన్ల మధ్యలో ద్వేషము, మోయాబీల మధ్యలో ద్వేషం, అందరు వస్తే అందరితోనూ ద్వేషమే. ఆఖరికి హెబ్రీలతో కూడా ద్వేషమే ఈ ఇశ్రాయేలీలకి. హెబ్రీలే కదండి వాళ్ళకి ముందున్న వాళ్ళు.
దేవుని ప్రజలుగా ఎన్నబడినటువంటి వాళ్ళలో హెబ్రీలు పితృయుగంలో వాళ్ళతో కూడా వీళ్ళకి ద్వేషమే. ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రం. అందుకని ఆ ద్వేషాన్ని సంహరించడం అనేది ఎక్కడ జరిగిందనంటే సిలువలో జరిగింది. డెప్త్ పాయింట్స్ అని అనుకోవచ్చు, కానీ ఇది మీరు దయచేసి ఆలోచన చేసి నిబంధనలోనికి వచ్చినప్పుడు మాత్రమే దీని యొక్క అద్భుతం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆహా ఓహో అని వింటే ఇక్కడ ఏమి జరగబోయేది ఏమీ లేదు. వాట్ వుడ్ హ్యాపెన్? మరలా వచ్చేద్దాం యోహాను సువార్తకి. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. ఆయనన్నా అక్కడ వెలుగన్నా, అందుకే రాశాను చూడండి, క్రీస్తు ఆయన జీవము వెలుగు. ఆయనన్నా జీవమన్నా వెలుగన్నా ఒకటే. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నా కూడా సరే ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు మూలంగా కలిగింది. అసలు ఆయన అధికారం లేదు, ఆయన సృష్టించబడినవాడు లేదా ఆయన దేవుడు కాదని చెప్పేటువంటి మనుషులను మనం ఏమన్నా అర్థం చేసుకోవాలో మళ్ళా దాన్ని మీరే ఆలోచన చేసుకోండి. లోకం ఆయన మూలంగా కలిగిన లోకం ఆయన ఏం చేయలేదండి, తెలిసి కొనలేదు. స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఎవరి యొద్దకు వచ్చాడు? స్వకీయుల యొద్దకు వస్తే ఆ స్వకీయులు కూడా ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. అంటే ఆయన ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం కట్టుబెట్టిన ఒక పరిస్థితి. ఇశ్రాయేలీలకి మీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఏ సందర్భంలో చెప్పాడు అర్థం కాకపోయింది. ఏ సందర్భంలో చెప్పాడు? మీరు ఎక్కడైనా చూడండి ఆ మాటను, ఎక్కడ చూసినా కూడా సరే ఏమని చెప్పాడు? అన్ని సందర్భాల్లో మీ దేవుడైన యెహోవా నేను అనే సందర్భం ఎక్కడైనా కూడా సరే విగ్రహములతోనూ అబద్ధపు దేవతలతో పోల్చినప్పుడు చెప్పిన మాట, అబద్ధాలతో పోల్చినప్పుడు మాటలది. దాన్ని తీసుకెళ్లి ఎవరికి ముడిపెట్టారు? యేసుక్రీస్తుకి ముడిపెడతారన్నమాట. ఇంకను యెహోవా అని పాటలు పాడుకుంటూ, ఇంకను యెహోవా దేవుడే మా దేవుడు అనుకుంటూ ఎంత తప్పు జరిగిపోతుందో మీరు అర్థం చేసుకోండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించును. అవునా? కాదండి, ఆయనకు కాదు. అదే నేను ఎవరు చూస్తారని చూసా. మరొకసారి చదవండి. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయనే అధికారం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన నామమును అంగీకరించిన వారికి. ఆయన నామాన్ని ఎవరైతే అంగీకరిస్తారు, ఎవరి నామాన్ని? యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఇశ్రాయేలీయుల్లో, మరలా నేను చెబుతున్నాను, ఇశ్రాయేలీయులలో ఆయన నామాన్ని అంగీకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరి పిల్లలు అవుతారంట? ఎందుకు ఆ మాట చెప్పాడండి? ఆయన అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు అధికారం ఇస్తాడు. అక్కడ యేసు ప్రభుకి అధికారం కాదు. అక్కడ మనం ఎందుకు అవుతాం? అందుకని మనం అందుకని ఇక్కడ సందర్భం ఏమిటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే మరలా మత్తయి సువార్త 3:7కి వెళదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివాం కదండి. 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిసం పొందుట చూసి సర్ప సంతానమా రాబో. ఎవరి సంతానమయ్యారు వాళ్ళు? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు ఎవరి సంతానమయ్యారు? మత్తయి సువార్త 12:24. యేసు ప్రభు చెప్తారు డైరెక్ట్ గా వాళ్ళని చూసి. పరిసయ్యులు ఆ మాట విని 12:24 మత్తయి సువార్త. అదేనండి, పరిసయ్యులు ఆ మాట
విని వీడి దెయ్యములకు అధిపతి అయిన 12:34 అండి, క్షమించండి, 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకోగలరు? హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. 23:33 అండి. 23:33 మంచిదని ఎంచి, మత్తయి సువార్త 23:33. అదేనండి, చెట్టు మంచిదని ఎంచి. 23వ అధ్యాయము 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు? ఎవరిని చూసి చెప్తున్నారండి? యేసు ప్రభు ఇశ్రాయేలుని చూసి చెప్తున్నారు. మనల్ని సంఘంలో ఉన్న వాళ్ళని కాదు చెప్తున్నది. స్వకీయులు అని చెప్పారు చూడండి, వాళ్ళని చెప్తున్న మాట. వాళ్ళు ఏమైపోయారు? దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు అపవాది పిల్లలుగా మారిపోయారు. ఎవరి పిల్లలుగా మారిపోయారు? లోక 3:7 కూడా అండి. లోక 3:7 అతడు తన చేత బాప్తిజం పొందవలసిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? కాబట్టి వాళ్ళందరూ ఏమి చూడండి, నిర్గమకాండం 19లో ఇచ్చినటువంటి పాత నిబంధన మలాకీ గ్రంథం వరకు డైరెక్ట్ దేవుని యొక్క ప్రవక్తల చేత నడిపించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మలాకీ తర్వాత ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఎంచుకోబడలేదు. నిబంధన అయితే ఉంది, ధర్మశాస్త్రం అనే నిబంధన చెల్లుబాటులోనే ఉంది. మధ్యలో ఒక 400 సంవత్సరాల కాలంలో ప్రవక్తల్ని దేవుని ఎంచుకోలేదు. అర్థమవుతుందా? ఆ ఎంచుకోని కాలంలో ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ 400 సంవత్సరంలో వాళ్ళు యూద మతాన్ని సృష్టించేశారు. మధ్యలో దేన్ని సృష్టించారు? యూదం. మేమే కదా ఉపదేశం చేయాలి రాజులు అని వచ్చారన్నమాట. దానికి వీళ్ళు ఎవరు? పరిసయ్యులు లాంటి వాళ్ళు ఏం చేశారని అంటే, వాళ్ళకి కలిసి వాళ్ళు చెప్పిందే మనం చేయాలి అని ఒక మతాన్ని సృష్టించుకున్నారు. దీని ద్వారా ఏం జరిగిందనంటే, ఈ అబద్ధపు సిద్ధాంతం ద్వారా ఏం జరిగిందనంటే, ప్రతి ఒక్కడు సర్ప సంతానంగా మారిపోయాడు. దేవుని పిల్లలు అనేటువంటి ఒక హక్కును కోల్పోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం సున్నతి మాత్రమే తీసుకుంటా ఉంటారు. మేము దేవుని పిల్లలు అనుకున్నారు, కానీ కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరినీ చూసి సర్ప సంతానం అన్నాడు యోహాను. దానికి వాళ్ళకి ఒళ్ళు ఎట్లుంటుందండి? వీడిని చెంపకు వదిలిపెట్టేది లేదు. యేసు ప్రభు చెప్పారు సర్ప సంతానమా అని అన్నారు వాళ్ళని. ఎంత కోపం వచ్చి ఉంటుందండి? అవునండి, చంపేశారు. పరిస్థితి అంత దారుణంగా ఉంది. అందుకని యేసు ప్రభు ఇక్కడ మరలా యోహాను ఏం చెప్తున్నాడని అంటే, మరలా యోహాను సువార్తలో అపవాది సంతానం, మరలా యోహాను సువార్తలో 1వ అధ్యాయం 10-11 నుండి చదువుతున్నాను. 11 నుండి చదువుతున్నాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు కూడా ఆయన ఏం చేయలేదు? అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, ఎవరైనా కావచ్చు, వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటకు. ఇప్పుడు ఎలా మారాలి వాళ్ళు? సర్ప సంతానమైన వాళ్ళు. దానికి ఒకటే కార్యం, యేసు ప్రభువుని విశ్వసిస్తే చాలు. పాత నిబంధన ప్రకారం ఆయన నామమునందు ఏం చేయాలి? విశ్వసిస్తే చాలు. ఇది క్రొత్త నిబంధన చట్టం కాదు సుమి. ఈ క్రొత్త నిబంధన చట్టంలో రూట్ వేరు. ఈ మాటను మనం ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, విశ్వసిస్తే చాలు, మనం రక్షించబడతామని నిన్న కూడా కొంతమంది ఉపదేశం చేశారు. ఆయన నమ్ముకుంటే అయిపోతుంది అన్నట్టు. బాప్తిస్మమే అవసరం లేదు. ఉదాహరణకు శిలువ పైన దొంగను చూపెట్టారు. ఇదంతా ధర్మశాస్త్రం క్రింద జరుగుతున్న కార్యకలాపాలు. నమ్ముకుంటే చాలు అనే మాట ఏ నిబంధనకు సంబంధించింది? అది ఆ నిబంధనను గుర్తించకుండా యేసు ప్రభు చెప్పిన ఈ మాటను, ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పినటువంటి ఈ మాటను ఇప్పుడు మనం ప్రామాణికంగా తీసుకున్నాం అనుకుంటే
బ్యాప్టిస్ట్ వాళ్ళేనండి ఇప్పుడు ఆ మాటలు చెప్తున్నది. బ్యాప్టిస్ట్ వాళ్ళు ఏం చెప్తారనంటే ఆయన నమ్ముకుండి చాలు, మీరు నోటితో ఒప్పుకుంటే రక్షించబడతారు, ప్రార్థిస్తే చాలు, ప్రార్థనలో గడిపితే చాలు రక్షించబడతారు అన్నట్టుగా. ఇది పద్ధతి కాదు, ఇది మన పద్ధతి కాదు. ఇది కేవలము ఇశ్రాయేలీలకు సర్పసంతానమై ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం, దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని ఎవరిస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభు నామం ఇస్తుంది. ఏమిస్తుందండి? అండర్లైన్ చేసుకోండి. ఏమిస్తుంది? యేసుక్రీస్తు యొక్క నామము. మాట్లాడకూడదు అక్కడ, ఏంటి మాటలు? యేసుక్రీస్తు నామం ఏమిటి? ఈయన నామం అంగీకరిస్తే, ఈ నామం అనేది చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనలో కూడా అప్పటి వరకు వాళ్ళకి తెలిసిన ఏకైక నామం ఏమిటి? యెహోవా. యేసు ప్రభువుని, ఆయన వెలుగును అప్పటి నుండి, ఆది కాండం నుండి చెప్తూ వస్తున్నాడు. ఆయనే స్వతహాగా చెప్పినా కూడా వినలేని ఇశ్రాయేలీలండి వాళ్ళు, అంత మూర్ఖులండి. నన్ను విశ్వసించండి రా బాబులారా అని ఆయన మొత్తుకుంటే కూడా విశ్వసించలేకపోయారు ఆ ఇశ్రాయేలు జనాలు. అన్ని సందర్భాల్లోనూ ఏం చెప్తున్నాడు యోహాను? ఆయన నమ్ముకోండి అయ్యా, ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఆయన నమ్ముకుంటేనే మీరు ఏం చేస్తారు? ఆయన నామం విశ్వసిస్తే ఏమవుతారు? మీరు దేవుని పిల్లలు అవుతారు అని చెప్పిన వీళ్ళు వినట్నే లేదన్నమాట. వారు దేవునికి, అందుకని తను ఎందరు అంగీకరించారో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి. నామం అనే మాట చాలా 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 ఇంపార్టెంట్. యేసుక్రీస్తు లేదా యేసు నామము అనేటువంటి మాట ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. మరలా చెప్తున్నాడు, ఇది నిజమైన ధర్మశాస్త్రం గురించి యేసు ప్రభు యొక్క నిజమైన ధర్మశాస్త్ర స్వరూపం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. నేను ఈ మాటను ఇంకొద్దిసేపట్లో వివరిస్తాను. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసు ప్రభు ఇశ్రాయేలీల మధ్యలో ఆయన గురించి ఉపదేశం చేయబడుతున్నప్పుడు ఆయన నామాన్ని అంగీకరించడం ప్రతి ఇశ్రాయేలీయుడు చేయవలసినటువంటి విధి. ఈ విషయం ఎప్పుడు చెప్పాడు? రక్త మాంసాలు ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పాడు? ద్వితీయోపదేశ కాండం 18, 19 వచ్చిన. నా వంటి కాదు, నీ వంటి, మోషే వంటి. చదవండి ద్వితీయోపదేశ కాండం 18, 19 వచనాలు. మీ వంటి ప్రవక్తలు మీ మధ్యన వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదు. ఎవరి కొరకు? అదేనండి. అతని నోట నా మాటను ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామములో చెప్పు నా మాటలను వినిన వానిని దాని గురించి విచారణ వినని వానిని, ఎవడైతే వినడో వినని వానిని దాని గురించి విచారణ చేస్తాను, ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తాను అని తండ్రిని దేవుడు అక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి యేసు ప్రభు యొక్క సంగతి ఎప్పటి నుండి వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాడండి. కొన్ని వేల సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూశారు. అయ్యో, మోషే అలాంటి ఒక ప్రవక్త మా కోసం రాబోతాడు, వచ్చినప్పుడు ఎవడో వచ్చితే నువ్వు ఆయనే ఉండొచ్చా అని చూశారు. కానీ వచ్చిన నిజమైన ఆయన ఏం చేయలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. నేనే ఆయన్ని అని ఆయన నోరు తెరిచి చెప్పుకున్నా కూడా సరే అంగీకరించలేనంత మూర్ఖత్వంలో ఇశ్రాయేలు జనాంగం అపవాది పిల్లలైనప్పుడు చెబుతున్నటువంటి సందర్భం అన్నమాట. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ ఎప్పుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు, అర్థమవుతుందండి, అప్పుడు ఏమవుతారండి? దేవుని వల్ల పుట్టిన వాళ్ళగా ఎంచబడతారు, దేవుని పిల్లలుగా ఎంచబడతారు. ఇది రక్త మాంసాలకు సంబంధించిన పుత్రత్వము కాదు.
రక్త మాంసాల ద్వారా వచ్చేది కాదు. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన జీవిత విధానం కూడా సరే రక్త మాంసాలతో ముడిపెట్టేశారు ఇశ్రాయేలీలు. అది ముడిపెట్టడం తగినది కాదు. ధర్మశాస్త్రం ఉన్నతమైనది, ఉత్తమమైనది, నీతి కలిగినది. దేవదూతల ద్వారా నియమింపబడింది. ధర్మశాస్త్రం ఉత్తమమైనది, నీతి కలిగినది, ఆత్మ సంబంధమైనది. దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? సున్నతికి ముడిపెట్టారు. ఆ తర్వాత ఆచార వ్యవహారాలకు ముడిపెట్టారు. బలులు అనుకుంటూ జంతు బలుని సమర్పించారు. ఎన్నెన్నో కార్యాలు చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు కూడా అండి, సున్నతి గురించి ఆజ్ఞాపించినప్పుడు కూడా సున్నతి శరీర సంబంధమైనది కాదురా బాబులారా, నేను పాత నిబంధనలోనే చెప్పాడు. హృదయ సంబంధం. అవును. దేని సంబంధమైనది? ద్వితీయోపదేశకాండంలో 10:16 ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16. కాబట్టి మీరు సున్నతి లేని ఈ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా ఎలా అయిపోతారు? సున్నతి హృదయ సంబంధమైన విషయాన్ని గుర్తించకుండా పోతే వాళ్ళు ఎలా అవుతారు? ముష్కరులు లేదా మృగము లాంటి వారు, మూర్ఖులు. ముష్కరులు అంటే మెడ వంచని వారు. మృగం అని చెప్పడం మంచిది. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధనలో వాళ్ళని ఎలా చెప్పాడు? ఎలాంటి వాళ్ళంట? యూదులు మృగము లాంటి వారంట. చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తారు? మృగం ఏం చేస్తుంది? వింటదా? నువ్వు చెప్పినట్టు పొడుస్తూ వెళ్ళిపోతా ఉంటది అనమాట మృగం. సాధు జంతువు గురించి కాదు నేను చెప్తున్నది, మృగం గురించి మాట్లాడుతున్నాను. మృగం అంటే ఏమిటి? ఆవుని మృగం అనకూడదు. ఆవుని మరి మృగం ఏమిటి? అడవిలో సింహం ఏమిటి? మృగం అన్నమాట. అడవిలో సింహం నీ మాట వింటదా? అదనమాట. అలా తయారయ్యారంటే ఇశ్రాయేలు జనాంగం. ఎప్పుడు అని అంటే సున్నతి హృదయ సంబంధమైనది కాకుండా. ద్వితీయోపదేశకాండం 36 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకునకై పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడిని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. దేనికి చేయాలంట సున్నతి? దేవుడు చెప్పింది పాత నిబంధన అండి. మరలా చెబుతున్నాను, సంపూర్ణంగా ఒరిజినల్ గా కేవలం ఆత్మ సంబంధమైన విషయాలనే మాట్లాడుకుంటూ వచ్చింది. నిజంగా దాన్ని ఈ మృగం లాంటి మనుషులు ఏం చేశారనంటే ప్రతి దాన్ని భౌతికతకు ముడిపెట్టారు. ప్రతి ఆచార వ్యవహారాన్ని, ఆరాధన కానివచ్చు, బలులు కావచ్చు, ఇంకేది దేవుని పేరట జరిగించే ప్రతి దాన్ని వాళ్ళు దేనికి ముడిపెట్టుకున్నారంటే శరీర సంబంధమైనది. మరలా అదే విషయం మరలా చదువుతాం ఇక్కడ యోహాను సువార్తలో. పుట్టడం అనేటువంటి విషయం వాస్తవానికి రక్తములకు శరీరేచ్ఛలకు సంబంధించింది కాదు, మానుషేచ్ఛలకు సంబంధించింది కాదు. దేవునికి పుట్టడం అని అంటే దైవ పుట్టుక లేదా దేవునికి పుట్టడం అనే మాట లేదా దేవునికి పిల్లలు మగటం అనేటువంటి మాట కేవలం క్రీస్తు నామమును అంగీకరించి విశ్వసించటమే. ఆ కోణంలో వాళ్ళు ఏనాడు ఆలోచన చేయలేదు. ఏంటి ఈయన నామాన్ని మేము విశ్వసించేస్తే మేము రక్షించబడిపోతామా? అది వాళ్ళ ప్రశ్న. ఈయన నామం ఏమిటి అంత గొప్పదా? యెహోవా కంటే గొప్పదా? ఇదేనండి వాళ్ళ ఆలోచన విధానం. ఈనాటికి ఆ పద్ధతి ఇదే. పాత నిబంధనలు చదివే వాళ్ళందరూ, ఈ యోహాను సువార్తలో ఉన్న లేఖన భాగాలను తమకు అన్వయించుకునే వాళ్ళందరూ ఇదే పద్ధతిని పాటించటం అన్ని చోట్ల చూడగలం. ఎన్ని చోట్ల అంటే you go to America, you will get to see the same sort of situation. If you go to Israel, there also you will get to see the same situation. అక్కడ ప్రతి చోట మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే పద్ధతి. కారణం ఏమిటంటే ఆ నిబంధన విభజన ద్వారా కలగవలసినటువంటి సంగతులు గ్రహింపు ఏదైతే ఉందో ఆ గ్రహింపు అర్థం కాకపోవటం, అత్యంత దారుణమైనటువంటి రీతిలో ఉపదేశాలు చేయడం, మాట్లాడడం జరిగిపోయిందన్నమాట. మనం ఎప్పుడు మారుతామో మరి.
ఈ పాత నిబంధన వైపు మనం తిరగాల్సిన అవసరం లేదని అంటాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఇది నేను ఉపదేశించకపోతే ఇదే పద్ధతి కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన తల్లా కొట్టుకుని చెబుతూ ఉంటే కూడా ఇంకనూ యేసుప్రభు యొక్క దేవత్వాన్ని తృణీకరించే కోణంలోనూ, లేదా యేసుప్రభు దేవుడే కానీ డమ్మీ దేవుడు. ఎట్లాంటి దేవుడు? యేసుప్రభు యొక్క దేవత్వాన్ని ఒకటి డమ్మీ అంటాడు, ఇంకొకడు ఏమంటాడంటే డెమీ అంటాడు. డెమీ గాడ్. మాకు కాదు, ఆ సృష్టిని సృష్టించినందుకు ఆ సృష్టికి దేవుడు అంటాడు ఒకడు. దేనికి? ఎవరికి దేవుడు? ఆయన సృష్టిని సృష్టించిన డెమి గాడ్ అని అంటే గాడే, కానీ ఏదో ఒక దానికి గాడ్. సెమీ గాడ్ కూడా, ఆ సెమీ అని కూడా చెప్పవచ్చు. డమ్మీ గాడ్ అనుకోండి, ఇది అన్ని అనబడిన దేవుళ్ళు అనమాట. సో దిస్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ గోయింగ్. ఇది ఇలాగే ప్రపంచం రన్ అవుతా ఉందండి. ఇది ఎంతటికి కారణం ఏమిటంటే నిబంధన విభజన, దాని విలువ తెలియకపోవటం. క్రొత్త నిబంధన ఎక్కడి నుండో అర్థం చేసుకోకపోవటం. ఎక్కడి నుండి క్రొత్త నిబంధన ఇంతకీ? మార్క్ 16. సో సింపుల్ గా వచనంతో మాట్లాడినప్పుడు హెబ్రీ పత్రిక 12:24, హెబ్రీ పత్రిక 12:24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము నద్దకును మీరు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధన ఎద్దకు రావడం అంటే ఎవరి ఎద్దకు దేని ఎద్దకు వెళ్ళడం అండి? క్రీస్తు రక్తము నద్దకు వెళ్ళడం. అర్థమవుతుంది కదా? క్రొత్త నిబంధన ఎద్దకు వెళ్ళడం అంటే దేని ఎద్దకు వెళ్ళడం అండి? నేను క్రీస్తు రక్తంతో కడుగబడ్డాను చాలు అని అనుకుని అన్ని 66 పుస్తకాల కల్పిత బోధన బట్టి విశ్వాసాన్ని కలిగి ఉండి జరిగిస్తే అది క్రీస్తు రక్తం చేత కడుగబడిన పద్ధతి అన్ని బాప్తిస్మము కాదు. కేవలం క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు ఆ మనిషి క్రీస్తు రక్తము చేత కడుగబడ్డాడు. ధర్మశాస్త్రం ఏ నిబంధన రక్తం అండి? ఏ నిబంధన రక్తం? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం 9:17 విల్ వైండ్ అప్. మనం కొద్దిసేపట్లో ఇంకో 2 minutes లో మనం ముగించుకుందాం. 3 minutes. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. 17-18 అది రాసిన వాడు జీవించుండగా ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత 17 మీరు చదివేది? ఇందుచేత మొదటి నిబంధన కూడా ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నేలతోనూ రక్తవర్ణం గల గొర్రె బొచ్చుతోనూ ఇసుకతోనూ కోడిల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం. చూసారా? అప్పుడు ఏ రక్తాన్ని తీసుకెళ్లి? కోడిల యొక్కయో, మేకల యొక్కయో, ఇంకేదైనా జంతువుల యొక్కయో, ఇంకేదైనా జంతువు. కోళ్లు మేకలు అన్నందుకు కోళ్లు మేకలే అనకూడదు. తిరిగి ఎక్కడ పట్టి చూడాలో అక్కడే పట్టి చూడాలి. ఎక్కడ పట్టి చూడకూడదు అక్కడ చూడకూడదు. కాబట్టి జంతు రక్తం ఏమై ఉంది అక్కడ? వారికి ఇవ్వబడినటువంటి నిబంధన రక్తం. మన యొక్క రక్తం ఏమిటి? 14 వచనం పైన నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. చూసారా? ఎవరి రక్తం అది? మన రక్తం. మన యొక్క క్రీస్తు యొక్క రక్తము. హెబ్రీ పత్రిక 10:29 ఇట్లుండగా కాబట్టి వాళ్ళ మనుషులు పరిశుద్ధపరచబడ్డానికి సాధనమైన నిబంధన రక్తం ఏమిటి? క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు యొక్క నిబంధన రక్తం. కాబట్టి నిబంధన వేరు, రక్తం వేరా? కాదు. పాత నిబంధనలో నిబంధన రక్తం జంతువులైతే, క్రొత్త నిబంధనలో నిబంధన రక్తం ఎవరిది? క్రీస్తుది. ఈ నిబంధన రక్తమును బట్టి కడుగబడేటువంటి ఒక కార్యక్రమాన్ని పట్టుకునేసి అది అర్థం చేసుకోకుండా నేను దేవుని కుమారుడిని అన్నారనుకోండి, కేవలం ఈ పద్ధతిని ఉపయోగించి. ఏ పద్ధతిని అండి? యేసు ప్రభుని మేము కూడా ఏమని నమ్ముకున్నాం?
ఆయన కూడా మేము విశ్వసించామనే ఒక వచనాన్ని, ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో ఉన్న వచనాన్ని, మనం దేవుని పిల్లలు అవుతామా? దేవుని పిల్లలు మనం అవ్వము. వాళ్ళే అవలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. స్వకీయులు అంగీకరించకపోతే పోయారు, లోకంలో ఉన్న వాళ్ళు అంగీకరించారా? అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే సిలువ తర్వాత, సమస్త జనులు అవ్వాలిరా. ఎవరు? వీళ్ళు కాదు, వాళ్ళు కాదు. పోతే పోతారు. ఎంతవరకు? ఇంత ధర్మశాస్త్రం అయిపోయింది. ఇక మీదట ప్రతి ఒక్కడు ఏం చేయబడాలి? ప్రతి ఒక్కడు. ఆయన గత కాలంలో ఏం చేశారండి? వాని మార్గమున నడువనిచ్చెను. ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొంది దేవుని పిల్లలు అవడానికి ముందుకు రావాల్సిన అవసరత ఉంది. కాబట్టి సిలువకు ముందు పరిస్థితి వదిలేశాడు ఆయనే. స్వకీయులు ఆయన నమ్మలేదని అంటే వదిలేశాడని దాని అర్థం. నమ్మలేదంటే ఏమని అర్థం? వదిలేశాడు. లోకం గుర్తించిందా? గుర్తించలేదు. అంతే. అయితే ఏమంట అని అడగవచ్చు. వదిలేశాడంట అని నేను అంటాను. ఇప్పుడు వదులుతాడా? ఇప్పుడు వదలడానికి లేదు. ఎందుకంటే ఈ సర్వలోకం యొక్క పాప క్షమాపణ కొరకే ఆయన ఏం చేశారంటే సిలువలో బలి అయ్యారు. ఇంక ఏ ఒక్కడు విడిచిపెట్టబడ్డానికి అవకాశం లేదు. క్రొత్త నిబంధన శ్రేష్టం. అది నిన్ను నీ దారిలో వదిలేటట్లు ఉంచుతో క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎవడి దారి వాడిది. పోతే పో, నువ్వు ఎంతకాలం పోతావో. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఉపేక్షించేశాడంట. ఇశ్రాయేలీల్ని ఏం చేశాడు? వారి పాపాలను ఉపేక్షించాడంట. పోతే పో అని. ఎట్లాగా? పోతే పో, ఎంతకాలం పోతావు, నా కుమారుడు వస్తాడు, అందరి పాపల కొరకు మరణిస్తాడు, అప్పుడు మాత్రం నువ్వు పోతే పో అని నేను చెప్పను, నువ్వు రావాల్సిందే క్రొత్త నిబంధన దగ్గరికి అని అంటాడన్నమాట. ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు.